దాదాపు పూట కంటే ఎక్కువే. సుమారు 20 గంటల పైచిలకు అది పచ్చగా ఉంటుంది, బతికున్నట్టే ఉంటుంది. కానీ అది చెట్టు నుంచి నరకబడిన కొమ్మ, అలాగే కాండం నుంచి తొలగించబడిన తీగ కూడా ఒక పూటకు పైచిలకు పచ్చగానే ఉంటుంది. అంత మాత్రాన అది బతికున్నట్టు కాదు. దానికి కాండం నుంచి సరఫరా అయ్యే జీవం తొలగించబడింది. దానిలో ఉన్న పచ్చదనం తాత్కాలికమే. తర్వాత క్రమక్రమంగా అది ఎండిపోవటమే జరుగుతుంది. దాని స్థితిని అది కోల్పోయింది. ఆధ్యాత్మిక జీవనయానంలో కొన్నిసార్లు ఇలాంటి అనుభవాలు కలుగుతాయి. మనం భక్తిలోనే ఉన్నాము, దేవునితో అనుసంధానం అయ్యే ఉన్నాము అని మనం అనుకుని నడుస్తుంటాం. కానీ పరిశీలించి చూసినప్పుడు మనకు అర్థమైద్ది మనం దేవునికి ఎంత దూరం అయి ఉన్నామో, దేవుణ్ణి ఒకప్పటిలాగా మనం ప్రేమిస్తున్నామో ప్రేమించట్లేదో. దేవుని ప్రేమలో మార్పు లేదు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు మనల్ని ఒకే విధంగా ప్రేమిస్తాడు. మార్పులు జరిగితే మన ప్రేమలో జరుగుతాయి. కొన్నిసార్లు మనుషుల విషయంలో కూడా అంతే. ఎంతో ఎంతో ప్రేమ ఒలకపోస్తాం, కొన్నిసార్లు విరక్తిగా ప్రవర్తిస్తాం. కానీ దేవుని విషయంలో అలాంటి మార్పులు రాకూడదు. కానీ చిత్రం, దేవుని విషయంలో కూడా అలానే జరిగింది. కొన్నిసార్లు బాగా డీప్గా దేవునితో ఉంటాం, కొన్నిసార్లు ఏదో నామకార్థంగా ఉండి ఏదో డ్రైగా ఉన్నట్టుంటుంది మన భక్తి, మనకు అర్థమైపోయింది. నాకు ఈ పరిశీలన ఉంటుంది. నేను ఇట్లా ఆలోచించుకుంటాను, ఎలా ఉన్నాను నేను, దేవునితో సామీప్యాన్ని ఎలా అనుభవిస్తున్నాను నేను, నా ప్రారంభపు భక్తికి విధేయతకి ప్రస్తుతానికి ఏమైనా మార్పులు వచ్చినాయా అని అప్పుడప్పుడు పరిశీలించుకుంటాను. వెలిచూపులకి చూసే వాళ్ళకి చాలా ఆకర్షణీయంగా ఉంది నా పరిచర్య పరిస్థితి అంతా. గతంలో నాకు ఈ ప్రశ్న వచ్చినప్పుడు రాత్రింబగళ్ళు ఆ పని ఈ పని, ఆ పరిచర్య ఈ పరిచర్య అని దేవుని కోసమే పనిచేస్తున్నట్టున్నాను, కానీ దేవునికి చాలా దూరమైనట్టుగా అనిపించింది. అందుకే అన్నీ పక్కన పెట్టేసి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాను. పాదాల దగ్గరికి వెళ్ళి దేవునితో చెప్పుకున్న మాటలే ఈ పాట. నేను నీ పనే చేస్తున్నట్టున్నాను, రాత్రి మగళ్ళు నీ పనిలోనే ప్రయాసపడుతున్నట్టున్నాను, కానీ మొత్తానికి ఏదో కోల్పోయాను దేవా నేను. అదేంటంటే నీ సన్నిధి. నేను ఎన్ని పనులు చేసినా ముందు నీతో సహవాసంలో రాజీ పడకూడదు. నీతో సహవాసంలో నీ సన్నిధిని అనుభవించుటలో నేను వెలితి కాకూడదు. కానీ అలా వెలితి అయ్యాను. నీ సమయాన్ని కూడా తీసుకెళ్ళి మనుషులకి ఇచ్చేశాను. నీతో నా అనుబంధం అంత తాజాదనంగా లేదు, అదంతా పొడిబారినట్టు డ్రైగా ఉంది ప్రభువా అని దేవునితో చెప్పుకున్నాను. క్రీస్తునందున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆత్మీయ పరిశీలన కావాలి. మనం ఎందుకు భక్తి చేస్తున్నాం? దేవుణ్ణి జస్ట్ అవసరాలకు వాడుకోవడానికా, లేకపోతే దేవుడు మనకు అన్నిటికంటే ఎక్కువ ప్రీతిపాత్రుడని భక్తి చేస్తున్నావా? మన భక్తి వెనుకున్న ఆంతర్యం ఏంటి? జస్ట్ యూజ్ అండ్ త్రోనా? వాడుకున్నది లేదనిగా, అవసరాలకి జస్ట్ ఏటీఎం కార్డు లాగా దేవుడిని వాడుకొని పక్కన పెట్టడానికా, లేకపోతే దేవుడిని ప్రేమించా? ఏం ఆశించి మనం చర్చకు వస్తాం? సమస్యలకు పరిష్కారాన్ని ఆశించా? అట్లయితే అదంతా యూజ్ అండ్ త్రో, వాడుకుని వదిలేసే రకం. అంటే దేవుడు నీకు జస్ట్ అవసరాలు తీర్చేటువంటి ఒక యంత్రంలాగా అనిపిస్తున్నాడా? జస్ట్ వాడుకుని వదిలేయడానికి ఒక యంత్రం ఆ దేవుడు కాదు. దేవుడు మనసున్నవాడు. దేవుడు మనకంటే ఎక్కువ హృదయం కలిగిన వాడు. దేవుడు ఆత్మీయుడు. దేవుడు తండ్రి. దేవుడు స్నేహితుడు. దేవుడు ప్రాణప్రియుడు. ఏం ఆశించి మనం చర్చకు వస్తాం? ఆయన ఆశించి నేను వస్తానన్నా. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, అప్పులు, తెప్పులు ఇవన్నీ మావులే. అవన్నీ అనుమతించిన వాడే తీసేస్తాడు. అవన్నీ నాకు గొప్ప కాదు, లేకపోతే అవన్నీ నాకు ఎక్కువ కాదు, అవి తీసేస్తాడు ఆయన. కాకపోతే ఆయన సమయం, ఈరోజు ప్రస్తుతం నేను అలుగుతున్నాను, ఆయన సమయం వచ్చినప్పుడు ఆయనే తీసేస్తాడు. అవి కాదు, నాకు ఆయనతో స్నేహం కావాలి, ఆయనతో సహవాసం కావాలి, ఆయనతో సహజీవనం కావాలి. అందుకన్నా నేను ఆయన ఆశించే చర్చకు వస్తానన్నా. అన్నోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అలా నిద్రపోతున్నాడు. ఆశించానా? రైట్. అప్పుడప్పుడు మీరు కొంచెం ప్రత్యేకంగా ప్రార్థన ప్రతిష్ఠించుకుంటారు కదా ప్రార్థన చేయడానికి. అప్పుడేం ఆశించి? మొండి సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం ఈరోజు నేను ప్రత్యేకంగా ప్రార్థన ప్రతిష్ఠించుకున్నానని ఇప్పుడు అనుకున్నారా? అనుకుని ఉంటారు. ఏం ఆశించి నువ్వు ప్రార్థన గదికి వెళ్తావు? ఏం ఆశించి ఏకాంతానికి వెళ్తావు? ఓ ప్రశ్న. ఏం ఆశించి చర్చకు వస్తావంటే ఆయన ఆశించే, ఆయన కోరుకునే. ఏం ఆశించి ప్రార్థనలో ఆయన సమీపంలోకి వెళ్తాం? సమస్యలకు పరిష్కారం. కొంతమంది ప్రత్యేకంగా ఉపవాసం కూడా ప్రతిష్ఠించుకుంటారు పరిష్కారం కోసం. మంచిదే, అలా ఉపవాసం ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయడం తప్ప నేను అన్నట్లు, మంచిదే. కానీ ఉపవాసం వల్ల ఉండి
సమస్యకు పరిష్కారం మాత్రమే అడిగి లేచి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పండి? ఉపవాసం ఉండి మరీ నేను కూర్చున్నానంటే, ప్రభా నువ్వు ఇచ్చే సహాయం కోసం కాదు ప్రభా, నీ కోసం నేను కూర్చున్నానంటే ఎంత సంతోషపడతాడో. తిండి కూడా మానుకొని కూర్చున్నా తండ్రి, నీ సన్నిధి కావాలి, నువ్వు కావాలి. ప్రార్థనా గదికి నేను అందుకే వచ్చాను యేసయ్య, నీతో మాట్లాడాలి, నీ ప్రేమపూర్వక స్పర్శను నేను అనుభవించాలి, నీవు నన్ను తాకాలి, నీతో నేను ఇంకా సమీపం కావాలి. చాలా సమస్యలు ఉన్నప్పుడు నేను ప్రభువుని తెలుసుకున్నాను. కానీ ప్రభువులోకి వెళ్ళిన తర్వాత, ప్రభువుని తెలుసుకుని ప్రభువులోకి వెళ్ళిన తర్వాత అసలు అవన్నీ నాకేం కనిపించలే. ఆయనతో సహవాసం ఒక మధురమైన అనుభవం, మధురమైన అనుభూతిలాగా కనిపించింది. సమస్యలకి పరిష్కారం చూపించవయ్యా అంటే రోజులో ఒకసారి 2 సార్లు చేస్తాం ప్రార్థన. పొద్దస్తమానం ఆయన దగ్గరికి వెళ్ళాలనిపించిందా? పొద్దస్తమానం ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చొని, అక్కడే పాడి, అక్కడే ఆరాధించుకొని, అక్కడే మయంపరుచుకొని, అక్కడే ఉండాలనిపించిందా? కానీ నాకు అలా అనిపించింది. అంటే యేసు ప్రభుని నేను కనుగొన్న, నేను తెలుసుకున్న తొలి దినాల్లో నాకు ఎలా ఉందంటే, నాకు సమస్యలు, బాధలు, బాధ్యతలు ఏం పట్ల, ఆయనతో ఉండాలి, ఆయనతో గడపాలి, ఆయన కావాలి. అలాంటి అనుభవం కాస్త పరిచర్యలోకి వచ్చి, పరిచర్య విస్తరించి ఒక 6-7 వేల మంది ప్రజలు అయిన తర్వాత యాంత్రికంగా నా భక్తి నాకు అనిపించింది, యాంత్రికంగా ఉంది అనిపించింది. ఏదో బాధ్యతల కోసం, సమస్యల పరిష్కారం కోసం దేవుడిని రిక్వెస్ట్ చేసి వచ్చేసినట్టు, అంత యాంత్రికంగా చేస్తున్నట్టు నాకు అర్థమైంది. నాకు నచ్చలా అది. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నాకు పరిశీలన చేసుకుంటూ ఉంటాను, నేను యాంత్రికంగా ఉన్నానా, హార్ట్ఫుల్గా ఉన్నానా. నాకు ముందు నేను దేవుడితో ఎలా ఉన్నాను అనేది చాలా ప్రాముఖ్యం అండి. నేను కరెక్ట్గా దేవునితో అనుబంధం కలిగి ఉంటేనే మిమ్మల్ని అలా చేయగలుగుతాను. నేనే సరైన రిలేషన్ దేవునితో లేకుండా మిమ్మల్ని ఏం చేయగలుగుతాను? అందుకే ఈరోజు శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి అని అనుకున్నా, దేవునితో ఒప్పందం చేసుకుని నిన్ను స్తుతించుకొని పాడుకొని జంప్ అవుతా దేవా అని అక్కడికి వస్తాను నేను. ఇది మీకు కూడా ఒక అలవాటుగా ఉండనియండి. నిజంగా మీకు కూడా ఇది ఒక అలవాటుగా ఉండనియండి. అంటే అప్పుడప్పుడు ఒంటరిగా దేవుడితో, పోయిన ఆదివారం మాట్లాడాడు, మీతో మాట్లాడాడో లేదో నాకు తెలియదు, నాతో మాట్లాడాడు. ఎందుకంటే వాళ్ళు చేస్తారు, చాలా దశమ భాగం తీస్తారట. పుదీనాలోను, సదాపలోను, సోపులోను వాళ్ళు 10వ భాగం తీస్తారు. వారానికి కనీసం 2 సార్లు ఫాస్టింగ్ ఉంటారు. వాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు. వాళ్ళు రోజు కనీసం 3 నుంచి 5 సార్లు ప్రార్థన చేస్తారు. బా, అసలు వాళ్ళని చూస్తే అమ్మ మనం ఉండలేవురా నాయన ఇలాగా అనిపిస్తుంది. కానీ యేసు ప్రభువుకి నచ్చలా వాళ్ళు. ఇదే నేను రోజుకి 5 సార్లు ప్రార్థన చేయటం, వారానికి 2 సార్లు ఫాస్టింగ్ ఉండటం, దశభాగం తీయటం, ప్రతి పార్ట్ పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు ఎందుకు నచ్చలా? ఎందుకు నచ్చలేదంటే వాళ్ళు చేసినవన్నీ చేశారు, కానీ అవన్నీ ఆచారంగా చేశారు. ఆత్మను తొలగించుకున్నారు. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించి దేవునికి అన్ని విషయాల్లో సంపూర్ణ విధేయత చూపిన వారు కాదు. ఆచారాలు పెట్టుకొని ఆ ఆచారాలు ఫాలో అవుతూ, ఆచారాలని ఫాలో అవుతూ అదే భక్తి అనుకున్నారు. దేవుని ముందు ఎలా ఉండాలో, దేవుని ముందు మన దీనస్థితి, హృదయ స్థితి ఎలా ఉండాలో వాళ్ళు గుర్తుపట్ల. ఎందుకు? వాళ్ళ హృదయం వాళ్ళని మోసం చేసింది. వాళ్ళు ఉండకూడని స్థితిలో ఉన్నారు. అవన్నీ అవసరమే, ఫాస్టింగ్ ఉండటం అవసరమే, ప్రార్థన చేయటం అవసరమే, దేవుని పనికి రాబడిలో నుండి కొంత తోడ్పాటు అందించడం వాస్తవమే, అవన్నీ అవసరమే. కానీ వాటన్నిటితో పాటు దేవుని ముందు దీన మనసు కలిగి ప్రవర్తించడం కూడా అవసరం అన్న సంగతి వాళ్ళు గుర్తుపట్ల. యేసుప్రభు ఉపమానం చెప్పాడు పరిసయ్యుడి గురించి, సుంకరి గురించి. పరిసయ్యుడు ఒకడు దేవాలయంలోనికి పోయి దేవాలయంలో ప్రార్థన చేస్తున్నాడట. ఏమని? దేవా, నేను ఆ సుంకరులాగా, వేసేలాగా ఉండనందుకు నీకు స్తోత్రం. వాళ్ళలాగా నేను ఎట్టబెడితే అట్టు ఉండను. నేను వారానికి 2 సార్లు ఫాస్టింగ్ ఉంటాను. నేను రోజుకి 5 సార్లు ప్రార్థన చేస్తాను. నేను వారిలాగా ప్రార్థన చేయకుండా ఉండను, వారిలాగా నేను అపవిత్రంగా ఉండను. దేవా, నేను ఇంత భక్తుడిని, అంత భక్తుడిని అని ఎన్ని ఏకరో పెడుతున్నాడు తన భక్తి. కానీ దేవాలయం వెలపట సుంకర ఒకడు వచ్చాడు. సుంకరి వాడు దేవుని కోసమే వచ్చాడు. పరిసయ్యుడు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ధైర్యంగా వెళ్ళిపోయి, మందిరం లోపలికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు నేను చెప్పినట్టు. కానీ సుంకరి కూడా దేవుని వెతుకోవడానికి వచ్చాడు. కానీ దేవాలయంలోకి వెళ్ళాల. దేవాలయం వెలపట నిలబడ్డాడు. నిలబడి ఏడుస్తున్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? దేవా, నేను పాపిని అంటున్నాడు.
నీ వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదు అంటున్నాడు. నీ పరిశుద్ధ ఆలయంలోకి అడుగుపెట్టడానికి నాకు యోగ్యత లేదు. నేను భక్తిగా ఉండలేకపోయాను, ఆత్మీయంగా ఉండలేకపోయాను, నేను ఎదుట యుక్తంగా నడుచుకోలేకపోయాను, నేను ఇలాంటి క్రియలు చేశాను, నేను ఇలా అలా అని తను గూర్చి తను విమర్శించుకుంటూ ఎవరి జోలికి పోలా. కానీ లోపల పరిసైడు శంకర్లాగా నేను ఉన్నందుకు నీకు స్తోత్రం, వేసేలాగా నేను ఉన్నందుకు నీకు స్తోత్రం, వాళ్ళలాగా నేను అట్లా ఉండను ఇట్లా ఉండను, దేవా నేను ఇలా ఉన్నాను అలా ఉన్నానని అవతలోడిని డిమోట్ చేసి తను ప్రమోట్ చేసుకుంటున్నాడు దేవుని ముందు. కానీ శంకర్ అలా లేడు. శంకరి ఎవరి గురించి ఎత్తలేదు, తను గూర్చి తను మాట్లాడుతూ ఉంటాడు. తెలుసా, దేవా నీ పరిశుద్ధ ఆలయంలో అడుగు పెట్టడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభు, నేను ఏంటో నేను గుర్తుపట్టాను, నేను మంచివాడిని కాదు అని వాడు ఏడుస్తున్నాడు. ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలేదట. మాటలు వింటుంటేనే మీకు ఎవరి పట్ల మమత కలిగింది చెప్పండి? మీకు ఎవరి పట్ల మమత, మనుషులుగా మీకు ఎవరి పట్ల మమత కలిగింది చెప్పండి? ఇస్తారా మీరు, లేకపోతే పరిసైడు ఆమోదిస్తారా? ఎవరిని ఆమోదిస్తారు? శంకర్లు మంచోళ్ళు కాదే. అప్పుడు వాళ్ళు తమను తాము విమర్శించుకొని తామేంటో దేవుని ముందు చెప్పుకొని తమ స్థితిని, తమ నిజ స్థితిని తాము గుర్తుపట్టారు. కానీ పరిసైడు అట్లా కాదు. దేవునితోనే ఉన్నాను, నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను, నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, నేను అట్టున్నాను ఇట్టున్నానని తాను తన నిజ స్థితిని తను గుర్తుపట్ల. అరే ఇవన్నీ చేస్తున్నాను ఓకే, కానీ వీటిని బట్టి దేవుని ముందు నేను అతిశయపడకూడదు, దేవుని ముందు నేను దీన మనసు కలిగి ఉండాలి. నేను ఎంత నీతి నియమాలు ఇష్ట నియమాలు కలిగినప్పటికీ నీ దేవుడు నా నీతిని బట్టి కాదు, ఆయన కృపను బట్టి నన్ను ఆమోదిస్తాడు. దేవా నీ దాసుడను ప్రభు, నేను యోగ్యుడను కాదు అని వీడు కూడా అంటే ఎంత బాగుండు. ఆయన పరిసైడు అలా అనలేదు. ఇప్పుడు ఏమర్థం అవుతుంది? ఎవరి హృదయం ఎవరిని మోసం చేసింది చెప్పండి? పరిసైడు హృదయం మోసం చేసింది. కానీ వాడు ఏమనుకుంటున్నాడు? నేను పచ్చగానే ఉన్నాను అనుకుంటున్నాడు. చెట్టు నుంచి కొమ్మ వేరుపరచబడింది, కానీ నేను పచ్చగానే ఉన్నాను అనుకుంటుంది కొమ్మ, కానీ చచ్చిన స్థితికి వెళ్ళిపోతుంది, దానికి అర్థం కాలేదు. ఇలాగా పరిసయ్య భక్తిలోకి వెళ్లకుండా మనల్ని మనం శబాష్ అనుకోకుండా జాగ్రత్త పడాలి. చాలా కీలకమైన మాట, నీకు బాగా ఉపయోగపడిందని చెప్తున్నాను. ఈ శుక్రవారం వేళ నన్ను నేను అలా పరిశీలించుకోవడానికి ఇష్టపడుతున్నాను, మిమ్మల్ని మీరు అలా పరిశీలించుకోవడానికి ఇష్టపడండి. మిమ్మల్ని మీరు జాగ్రత్త పడండి. శుక్రవారం వేళ ఉపవాసం ఉండి భక్తిగా దేవుని పాదాల దగ్గరికి వస్తారు కనుక పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నందున, లేకపోతే క్రమంగా చర్చికి వెళ్తున్నందున, లేకపోతే రావుల్లో దశభాగం తీస్తున్నందున, ఇతరుల కంటే నీతిగా ఉన్నందున ఇతరుల మీద అతిశయపడద్దు. నేను బాగానే ఉన్నానని నువ్వు మెచ్చుకోవద్దు. నువ్వు ఎలా ఉన్నావో దేవుని ముందుకు వెళ్తే నీకు చెప్తాడు, అలా ఉన్నాయో చెప్తాడు. అందుకే కొన్నిసార్లు అచ్చంగా పరిశీలన కోసమే వెళ్ళాలి దేవుని ముందుకి. నేను ఎలా ఉన్నానో చూడు, నా లోపాలు నాకు చెప్పు అని పోయి కూర్చోవాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఏమంటారు? అవసరమా? నేను బోధించుకొని, నన్ను నేను విమర్శించుకొని హెచ్చరిక చేసుకోవడం ఎలా సాధన చేసుకున్నాను, మీరు కూడా అలా నేర్చుకోమని మిమ్మల్ని పిలుస్తున్నాను. ఎవరో నిన్ను ప్రేరేపించాల్సిన అవసరంలా. నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే, నువ్వు నిజంగా దేవుని సంబంధి అయితే, నువ్వు భక్తిపరురాలు అయితే, ఎవరో నీకు చెప్పిన దాకా నువ్వు ఆగొద్దు. అప్పుడప్పుడు కొద్ది సమయం కేటాయించి దేవుని ముందు వెళ్ళి కూర్చొని, దేవా నీ ఎదుట నేను ఎలా ఉన్నాను, క్రమంగానే ఉన్నానా? ఇంతమందికి చెప్పే నాకు నేను చెప్పుకోపోతే ఎట్లా, నాకు నేను బోధించుకోపోతే ఎట్లా, నన్ను నేను హెచ్చరించుకోపోతే ఎట్లా? నాకు నేను బోధించుకొని, నన్ను నేను విమర్శించుకొని హెచ్చరిక చేసుకోవడం ఎలా సాధన చేసుకున్నాను, మీరు కూడా అలా నేర్చుకోమని మిమ్మల్ని పిలుస్తున్నాను. ఎవరో నిన్ను ప్రేరేపించాల్సిన అవసరంలా. నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే, నువ్వు నిజంగా దేవుని సంబంధి అయితే, నువ్వు భక్తిపరురాలు అయితే, ఎవరో నీకు చెప్పిన దాకా నువ్వు ఆగొద్దు. అప్పుడప్పుడు కొద్ది సమయం కేటాయించి దేవుని ముందు వెళ్ళి కూర్చొని, దేవా నీ ఎదుట నేను ఎలా ఉన్నాను, క్రమంగానే ఉన్నానా? నా ఆత్మీయత నీకు సంతృప్తికరంగానే ఉందా? నీకు నచ్చినట్టుగానే నేను ఉన్నానా? నేను ఎలా ఉన్నాను? నా భక్తి, నా పరిచర్య, నా సేవ నీకు తృప్తికరంగానే ఉందా? నా ఆత్మీయత నీకు ఇంపైన సువాసనలాగానే ఉందా? లేకపోతే కాండం నుండి వేరైన తీగలాగా నేను తెగిపోయిన స్థితిలో ఉన్నానా, ఎండిపోయిన స్థితిలో ఉన్నానా? నేను ఎలా ఉన్నాను నాకు చెప్పు అని దేవుని పాదాలు పట్టుకోవటం భక్తిపరులందరికీ ఎట్టి పరిస్థితుల్లో అవసరం. ఇంకా దేవుని ప్రేమించే వాళ్ళకి అన్వేషణ ఉంటుంది. భక్తిలో కొంచెం డ్రైనెస్ కనపడిందంటే తట్టుకోలేరు. ఏదో ఎక్కడో తేడా పడుతుంది, నేను ఎక్కడో ఆచారబద్ధంగా మారిపోతున్నాను, నేను ఎక్కడో రొటీన్ అయిపోతున్నాను అని పట్టించుకుంటారు. మళ్ళీ తిరిగి దేవునితో సత్సంబంధాన్ని నెలకొల్పుకుంటారు. దేవుణ్ణి అవసరాలు తీర్చే ఒక వస్తువులాగా మీకు చూపించడం నాకు ఇష్టం లేదండి. దేవుడిని అవసరాలు తీర్చే ఒక వస్తువులాగా మీకు చూపించడం నాకు ఇష్టం లేదు. దేవుడు మంచి స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్. దేవుడు మంచి ఆత్మీయుడు. దేవుడు మన కన్న తండ్రి. దేవుడు మన తల్లి కూడా, మన తండ్రి కూడా. దేవుడు మన ఆప్తుడు, అంతరంగికుడు.
మనం స్నేహం చేయదగిన వ్యక్తి దేవుడు. పరిచయం చేయాలని నాకు ఇష్టం. దేవుడిని మీకు అలా పరిచయం చేయాలని నాకు ఇష్టం. దేవుడు అన్నిటికంటే అందరికంటే ఎక్కువ. వాళ్ళు తెచ్చే రోబో కాదు దేవుడు, లేకపోతే ఏటీఎం కార్డు అంతకన్నా కాదు. దేవుడు ఒక నిర్జీవ వస్తువుగా, దేవుడు సజీవుడు, దేవుడు మనసున్నవాడు. ఇంకా చెప్పాలంటే మన స్నేహాన్ని 100% కోరుకుంటున్నవాడు దేవుడు. మనతో సహజీవనాన్ని ఇష్టపడుతున్నవాడు దేవుడు. అందుకోసమే అసలు మనల్ని చేశాడంట. తన కుమారుని సహవాసంలోకి మిమ్మల్ని పిలిచిన దేవుడు అనుంది. తన కుమారు కొన్నిసార్లు దేవుడు ఒక యంత్రంలాగా పరిచయం అవుతాడు మనకి. అది డేంజర్. యంత్రం ఇప్పుడు ఏటీఎం కార్డు తీసుకొని దానిలోకి వెళ్తాం, డబ్బులు డ్రా చేసుకుంటాం, వచ్చేస్తాం, అంతవరకు. ఇంకా దానికి ఏమన్నా దాంతో ఏమన్నా మనం మాట్లాడతావా? ఇప్పుడు ఏటీఎం బూత్ ఉంటుంది కదండి, అది దానిలోకి వెళ్ళి దాంతో ఏమన్నా మనం ఫ్రెండ్షిప్ చేస్తామా? అది నిర్జీవ వస్తువు. అది బ్యాంకు వాళ్ళు డబ్బులు పెడతారు, మన కార్డు తీసుకొని మనకి ఎంతకాలంతో డ్రా చేసుకుంటాం అంతవరకు. కానీ దేవుడు అలా కాదే. వచ్చి అయ్యా యేసు ప్రభువా, నాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, ఈ అప్పులు ఉన్నాయి, ఈ రోగాలు ఉన్నాయి, ఈ పరిస్థితులు విషమంగా ఉన్నాయి, ఈ ప్రాబ్లం ఉంది తండ్రి, దయచేసి నాకు సాయం చేయి ప్రభువా అని చెప్పి అంతవరకు అడుక్కుని వెళ్ళిపోవడానికి ఇంకేం లేదా? అంతేనా? అదేనా దేవుడు? అంతవరకే అడిగి కాసేపు ఏదో ఇదిగో నేను నీకు సపోర్ట్ కొడుతున్నా దేవా, వాళ్ళతో పాటు కలిసి పాట పాడుతుంది, ఇవన్నీ తీసుకొని నువ్వు నాకు కొంచెం లైన్ చేయి తండ్రి, అంతేనా? అసలు దేవుడితో నువ్వు ఒంటరిగా మాట్లాడుకునే అనుభవం నీకుందా? ఆ దేవుడితో సింగిల్గా కూర్చునే అనుభవం నీకుందా? దేవుడితో ఫ్రెండ్షిప్ చేసిన అనుభవం నీకుందా? దేవుడిని ఒక యంత్రంలా ట్రీట్ చేస్తున్నావా, లేకపోతే ఆయన ఒక వ్యక్తిని గుర్తించావా? అది కూడా మామూలు మనిషి కాదు, మనసున్న వ్యక్తి, సహృదయుడైన వ్యక్తి. అందుకే కొన్నిసార్లు ఏదో యంత్రంలా ట్రీట్ చేస్తుంటే సిగ్గు అనిపించింది, నాకు బాధ అనిపించింది. ఇది కరెక్ట్ గా దేవా అనుకొని కూర్చుంటప్పుడు. ఇంత పరిచర్య వదిలిపెట్టట్టు పోతే ఎట్రా అబ్బాయి అంటే కాదు, ఇంత పరిచర్య వదిలిపెట్టట్టు పోతే ఎట్రా అంటే అట్ట బాబట్టే ఇంత పరిచర్య. నన్ను అడుగుము జనములను నీకు సొత్తుగాను, భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యంగాని ఇస్తానన్నాడు. ఏంటి నీ కంగారు ఏంది? ఏంది నీ తపన ఏంది? ఏంది అడావుడు ఏంది? చెప్తున్నావు మనిషి ఏంది అసలు, ఏంది నీ స్వాప్ ఏంది అంటాడు. ఏం కావాలి నీకు? కూర్చో, ముందు ప్రశాంతం కూర్చో, నా దగ్గర కూర్చో. మనిషి ఊరక తపన 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 పడుతున్నావు ఏంటి? కూర్చో. ఏంటి నీ బాధ ఏంది? చూడు, ఆయన చేయలేనిది ఏది లేదు. ఏందిరా పొద్దున్న లేచిన కానీ సాయంత్రం పరిగెత్తానే ఉన్నావు ఏంటంటే, ప్రభా ఆత్మలు ప్రభా, ఆత్మలు ప్రభా. ఓరే ఆత్మలో కూర్చోరా. ఆ ఆత్మలను రక్షించడానికి కావాల్సిన బలం నేనే ఇస్తాను, ఆ ఆత్మలు కూడా నీకు నేనే ఇస్తాను. రారా కూర్చోరా, కాస్త కూర్చోరా, కాస్త ఫ్రెండ్షిప్ చేయరా. ఏందిరా పరిగెత్తుతున్నావు? ఎట్టయితే ఎట్రా? లేదా ఆయన దగ్గర అన్నీ లేవా? ఉన్నాయి కాబట్టి కూర్చొని భజన చేద్దామా? నో, అవన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన మనకిష్టం, ఆయన మన నమ్మకం, ఆయన విశ్వసనీయుడు, ఆయన విశ్వసనీయత గొప్పది. నాకు ఇవ్వు, నాకు అది చెయ్యి, నాకు ఇది చెయ్యి కాదు. నువ్వు దేవుని ముందు కూర్చొని నాకు ఎప్పుడు ఏది అవసరమో నీకు తెలుసు. ఇప్పుడు కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి, అవి తీర్చాలన్న సంగతి కూడా నీకు తెలుసు. అయినా నువ్వు మౌనంగా ఉన్నావంటే దాని వెనక ఏదో ఆంతర్యం ఉందని నాకు తెలుసు. నీకు స్తోత్రం. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా వాటి కోసం అయితే రాలా, నేను నీ కోసం వచ్చా, నీతో గడపతో స్నేహం కోసం వచ్చా. దేవా నువ్వంటే నాకు ఇష్టమని వచ్చా, అంతే. మమత దేవుని ఎడల కనపరిచి దేవునితో మనం అలాంటి అనుభవాన్ని కలిగి ఉంటే ఎంత బాగుండు. కానీ ఏం చేద్దాం, వాడుక వస్తువులాగా అయిపోయాడు దేవుడు. కొంతమందికి అంతే అయిపోయాడు, వాడుక వస్తువు. నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమైంది? మాట్లాడుతున్నాను, చేస్తున్నాను. దేవునితో అలా మాట్లాడుకోవడం నాకు ఇష్టం, దేవునితో అలా గడపడం నాకు ఇష్టం. నాకు ఈ అప్పులు తీర్చకపోతే నేను బతకనేసయ్యా, నాకు ఈ రోగం తగ్గించకపోతే నేను బతకను, నాకు ఈ సమస్య తీర్చకపోతే నేను బతకను, నాకు ఈ కష్టాలు తొలగించకపోతే నేను బతకను అన్నది కాదు డైలాగ్ అక్కడ. నీవే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే, నీవే పలుకకుంటే, నన్ను పలుకరించకుంటే, కడువేదనతో ఉంటాను, కథలా ముగిసిపోతాను. ముగిసిన కథ అయిపోద్ది నా జీవితం. నువ్వు నన్ను స్పర్శించకపోతే, నువ్వు నాతో మాట్లాడకపోతే, నువ్వు చేరకపోతే, నన్ను చేరదీయకపోతే, పలకరించకపోతే, నన్ను స్పర్శించకపోతే నేనేమైపోతానో నాకు అర్థం కావట్లేదు దేవా. అన్నంత ఆకలి.
ఇదేదో దేవుడి దగ్గర పొందుకుందామని కాదు, ఆశించి ఏదో ఇదేదో ఆయన ఆయన కోసం. యేసు నీ డబ్బు కోసం, నీ పరిష్కారం కోసం, నీ స్వస్థత కోసం అది కాదు. యేసు నీ కోసం వెదిగే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఏనారాటం. పరిచర్య కోసం కాదు, లేకపోతే పరిచర్య విస్తరింపజేయాలి, ఇవన్నీ కాదు. అది కాదు, నువ్వు కావాలి. అలాంటి అనుబంధం, అలాంటి ఆత్మీయత, దేవునితో అలాంటి ఐక్యత ఏ భక్తుడు పొందుతాడో, ఏ భక్తురాలు పొందుతుందో వాళ్ళకి ఒంటిగా ఉండరు, వాళ్ళు అనేక జనం అవుతారండి. ఎందుకు అనేక జనం అవుతారంటే కాండములో నిలిచి ఉన్న తీగే ఫలిస్తుంది. ద్రాక్ష చెట్టు ఎప్పుడని చూసారా మీరు? ఎంతమంది చూసారు? చేతులు ఎత్తిన ద్రాక్ష చెట్టు ఫోటో కూడా వేయొచ్చు. ద్రాక్ష చెట్టు పెద్ద సమస్య ఏం కాదు. చూంటారు మీరు చాలామంది. ఈ మధ్య మన దగ్గర కూడా అమ్ముతున్నారు. నాటారా? ఇళ్ళలో నాటారా? ఒకటే కాండం వెళ్తూ ఉంటుంది, దాని నుంచి సన్నటి తీగలు వెళ్తూ ఉంటాయి. కాయలు కాండానికి కాస్తాయా, తీగ కాస్తాయా? యా. అయితే ఒకటి జరగాలి, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటా తాను ఎలాగో ఫలించదో, అలాగే మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ ఫలించదు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటికప్పుడు మనం నిత్యనూతనం చేయబడినట్లు, ఎప్పటికప్పుడు మన కర్తవ్యం మనం గ్రహించినట్లు, ఎప్పటికప్పుడు దేవుని కోసం శక్తివంతమగినట్లు దేవునిలో దేవునితో నిలిచి ఉండే అనుభవాన్ని మనం జాగ్రత్తగా సాధన చేయాలి. అది ఇప్పుడు ఒకవేళ అది ద్రాక్ష, అదిగో మధ్యలో కాండం ఒకటి, పెద్ద కాండం ఒకటి కనపడుతుంది చూడండి మధ్యలో సన్నగా, అది కాండం అండి. దాని నుంచి వచ్చినటువంటి తీగలు ఇవన్నీ పందిరిలాగా అల్లుకున్నాయి చూడండి, అవన్నీ తీగలు. మధ్యలోది కాండం, అది కాండం. కాండం నుంచి శక్తి పొందుకుని తీగలు ఫలాలిస్తున్నాయి చూడండి. ఒక్కొక్క తీగ గుత్తులు గుత్తులుగా కాసింది. అట్లాగే ప్రభువుతో అనుసంధానమైన మనం ఇక వద్దన్నా ఫలించకుండలేం. ప్రభువుతో అంటుకట్టబడిన మనం, ప్రభుతో ఐక్యపరచబడిన మన నుంచి ఫలాలు వద్దన్నా వస్తాయి. అంతే. ఫలాలు మన నుండి రావాలి అంటే ఒక్కటే రహస్యం, కాండంతో మనం అనుసంధానమై ఉండాలి. బైబిల్లో దేవుడి కృప పొంది ధన్యులైన భక్తులందరూ కూడా, అనేక జీవితాలకు ఆశీర్వాదకరమైన భక్తులందరూ కూడా, లక్షలాది మంది, వేలాది మంది, కోట్లాది మంది జీవితాలకు దీవెనకరమైన భక్తులందరూ కూడా అలాగూ దేవునితో అంటుకట్టబడిన వారు, అనుసంధానం చేయబడిన వారే. వారు ఒంటిగానే ఉన్నారు, ఆశ్చర్యంగా ఫలించారు. అమలు అరే ఈ జాగ్రత్తగా వింటున్నారా మీరు, లేదా శుభ్రంగా చల్లగాలి నిద్రపోతున్నారా? నాన్న ఓకేనా? అలాంటి ఒక ప్రత్యేకమైన అన్వేషణలో, ఆ వెతుకులాటలో ఈ పాట పాడుకున్నా. ఆ పాట పాడి ఇంత ప్రసంగం చేసేదాని గురించి, పాట గురించి కాదు, దేవుని సహవాసాన్ని గురించి. నీకు ఎప్పుడేది అవసరమో ఆయనకి తెలుసు. నీకు ఎప్పుడేది అవసరమో ఆయన తెలుసు, ఆయన చూసుకుంటాడు అనే నమ్మకం నీకుంటే దేవుని దగ్గరికి వెళ్ళి జస్ట్ దేవుడిని వాడుక వస్తువులాగా వాడుకొని వదిలేయడానికి ఇష్టపడవు, దేవునితో ఉండటానికే ఇష్టపడతావు. నీకేం కావాలి? ఏం కావాలి? జన్మ కావాలా? సేవ కూడా? నీకేం కావాలి? ఆత్మలు కావాలా? అవును తండ్రి, నాకు ఆత్మలు కావాలి. సరేదా? నీ గ్రంథంలో ఏం రాసిందో చూడు. కీర్తనల గ్రంథము 2వ కీర్తన చూడు. నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేతను. ఒక్కసారి అక్కడ ఆగి ఆలోచించండి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదని అన్నాడు. భూమి అంటే ఇస్తావయా, భూమి అంటే ఇస్తావు, ఆ పొలం రూపంలోనో స్థలాల రూపంలో నీ ఇస్తావు, జనాలను ఎట్టిస్తావు దేవా? కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నన్ను అడుగుము, జనములను, అది కూడా ఒక జనమును కాదు, అనేక జనములను, మనులనే ఇస్తాను రా పిచ్చోడదా. జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదను. ఇది యేసయ్యకి చెప్పిన ప్రవచనంలే అనుకోవద్దు. యేసయ్యకి చెప్పిన ప్రవచనం, యేసయ్యని కూర్చున్న మాట అనుకోవద్దు. యేసయ్యతో పాటు ఆయన సహోదరులంగా మనకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆత్మను రక్షించాలని మిగుల ఆరాటం, అలాగే విఫల ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నన్ను అడుగు, ఏంటి నీకేం కావాలి? అయ్యా భూములు అంటే ఇస్తావు కానీ జనాలు కూడా ఇస్తా, జనము కూడా నా చేతుల్లోనే ఉన్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు, ఇప్పుడు మన ఎలక్షన్ జరిగింది, ఇప్పుడు ఎవరు తట్టు తిప్పాడో మనుషుల హృదయాన్ని ఇప్పుడు ఆయన తెలియదు, తాళం ఆయన దగ్గర ఉంది. బుర్రలను ఎటు తిప్పాడో, ఏ వైపుకి తిప్పాడో, ఏదొచ్చిందో, బూత్లోకి వెళ్ళిన తర్వాత ఎవరెవరు ఎటేశారో, ఏం సంగతో, ఏం ప్రేరణ కలిగించాడో, జనాల హృదయాలను ప్రేరణ కలిగించేవాడు ఆయన. చేతుల్లో ఉన్నాయి మానవ హృదయాలు సైతం.
నెబుకద్నెజర్ అనే రాజు అతిశయపడ్డాడు. ఇదంతా నా పనితనం కదా, నా ప్రతాపం కదా, నా వైభవం కదా, నా అది కదా, నా ఇది కదా అని మనసులో అనుకున్నాడు. దేవునికి మండిపోయింది, అరే నీకు మొత్తం ఇచ్చింది నేనైతే నువ్వు ఇదంతా చూసుకొని ఇదంతా నా వైభవం కదా అనుకున్న దౌర్భాగ్యుడా. ఏ జనాలు నేను ఎన్నుకున్నారని నువ్వు అనుకున్నావు, అదే జనాల చేత నిన్ను చీకొట్టిస్తాను, జంతువులాగా పరిగెత్తుతావని మొత్తితే 7 సంవత్సరాలు పశువులాగా అడవిలో జంతువుల మధ్య బతికాడు. జుట్టు ఎర్రబారి గోళ్లు పెరిగి రాసుంటుంది దానియేలు గ్రంథంలో. నెబుకద్నెజర్ వానికి బుద్ధి వచ్చినప్పుడు మళ్ళా పోయి సింహాసనం ఎక్కుతాడు. అంటే జనముల చేత జేజేలు కొట్టించాలన్నా దేవుని చేతిలోనే ఉంది, జనాలకు రాళ్ళు పట్టించి రాళ్ల చేత దండించాలన్నా కూడా దేవుని చేతిలో ఉంది, ఇంట్రెస్ట్ పుట్టించాలన్నా దేవుని చేతిలో ఉంది, జనాలకు ఇరిటేట్ కలిగించాలన్నా కూడా దేవుని చేతిలో ఉంది. తమ్ముడు అర్థమవుతుందా?